రైట్ భారత్ పాకిస్తాన్ యుద్ధం ప్రారంభమైంది. నిన్న ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. ఇటు అర్ధరాత్రి అదను చూసి ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఫోర్సెస్ లోపలికి వెళ్ళి అక్కడ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. మొత్తంగా కూడా మనం చూస్తే ఇటు ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ క్షిపణి దాడులతో పాక్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అక్కడ ఉన్న ఉగ్రవాద సంస్థలపై భారత్ మేజర్గా అటాక్ చేసింది. ఇక భారత్ మెరుపు దాడులు లాహోర్, సియోల్కోట ఎయిర్పోర్ట్లు కూడా మూసివేశారు. ఈ దాడులతో ఇక పాక్ ఇప్పటికే అప్రమత్తమైంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఇటు వైద్యులకు సంబంధించిన సెలవులను కూడా రద్దు చేసింది. భారత్ పాకిస్తాన్ యుద్ధం ప్రారంభం కావడంతో ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. భారత ప్రభుత్వం అర్ధరాత్రి అదును చూసుకొని పాక్ పై దాడులు చేసింది. పాకిస్తాన్లోని 100 కిలోమీటర్ల వరకు దూరం వెళ్లి భారత ఆర్మీ 9 చోట్ల ఈ దాడులు చేసింది. భారత దాడులతో వణికిపోయింది పాకిస్తాన్ ఇప్పటికే రక్షణ చర్యలను కూడా ప్రారంభించింది. వైద్య సేవలను ముమ్మరం చేసింది. వైద్యులకు ఇచ్చిన సెలవులను కూడా ఇప్పటికే రద్దు చేసింది పాకిస్తాన్. ఇక భారత దాడులతో పాకిస్తాన్ వణికిపోవడం మనం చూస్తున్నాం. విజువల్స్ లో కూడా చూస్తున్నాం మనం ఏ విధంగా ఇటు పాకిస్తాన్ లో దాడులు జరిపిందో భారత్. ఇక ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాల సంయుక్త దాడులుగా దీన్ని పరిగణించవచ్చు. పాకిస్తాన్ లోని కోట్లీ, మురిట్కే, బహవల్పూర్, ఇక ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. పాకిస్తాన్ సైనిక స్థావరాల్లోకి దూసుకు వెళ్లింది భారత సేన. త్రివిధ దళాల దాడులతో బూడిదైపోయింది పాక్ ఉగ్ర స్థావరాలు. 9 స్థావరాలపై దాడులు చేసింది ఇండియన్ ఆర్మీ. భారత మాతకి జై అంటూ నినాదాలు చేస్తూ అక్కడ భారత ఆర్మీ ఈ స్ట్రైక్స్ ను చేశారు. మొత్తంగా త్రివిధ దళాల దాడిలో భాగంగా పాకిస్తాన్ అయితే వణికిపోయింది. 9 స్థావరాలపై దాడులు చేసినట్టు ఇండియన్ ఆర్మీ తెలిపింది. భారత్ మాతాకి జై అంటూ కూడా నినాదాలు చేస్తూ ఈ అటాక్ అనేది ప్రారంభం చేశారు. శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, ధర్మశాల, లెహ్ విమానాశ్రయాలు పూర్తిగా మూసివేశారు. ఇక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయ్యద్ ఇల్లే టార్గెట్ గా ఈ దాడులు జరిగాయి. మనం విజువల్స్ లో చూస్తున్నాం ఏ విధంగా అక్కడ దాడులు జరిగాయనే విజువల్స్. పాకిస్తాన్ లోపలి విజువల్స్ మనం చూస్తున్నాం. 100 మీటర్ల లోపలి వరకు ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ లోపలికి చొచ్చుకు వెళ్లి అక్కడ దాడులు చేసింది. మేజర్ గా ఇటు పాకిస్తాన్ టెర్రరిస్ట్లే మేజర్ అటాక్ లో ఇదయింది. మొత్తంగా మనం చూస్తే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయ్యద్ ఇల్లు ఇక్కడ మేజర్ టార్గెట్ గా దాడులు అయితే జరిగాయి. భారత్ మెరుపు దాడులతో పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలికి పడితే తన వంతు తాను ఇటు సేఫ్టీ మెజర్స్ లో భాగంగా వైద్య సేవలను ముమ్మరం చేస్తోంది. వైద్యులకు ఇప్పటికే ఇచ్చిన సెలవులను రద్దు చేసింది పాకిస్తాన్. ఇక భారత్ మెరుపు దాడుల్లో ఎక్కడెక్కడ దాడులు జరిగాయని మనం ఒకసారి చూద్దాం. లాహోర్, సియోల్కోట ఎయిర్పోర్ట్స్ మూసివేశారు. మొత్తంగా భారత్ మెరుపు దాడుల్లో ఇటు మెర్కాజ్, సుభానల్లా, బహల్వల్పూర్, జెమ్లో దాడులు జరిగాయి. మర్కాజ్, తైబా, ఇక సర్జల్, మెహమూనా జోయా, మర్కాజ్, అహ్లే హదత్, అబ్బాస్ కోట్లీ, షాహిద్ కోట్లీ, నల్లా క్యాంప్, లాస్లీ, బిలాల్ క్యాంప్లో దాడులు జరిగాయి. ఇక భారత క్షిపణి దాడులతో పాక్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ దేశంలో రావల్పిండి, ఇస్లామాబాద్, బహ్వల్పూర్ నగరాల్లో అక్కడి ప్రభుత్వం ఇప్పటికే మెడికల్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించింది. వైద్య సిబ్బందికి సెలవులను రద్దు చేసింది. అన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ ను అలర్ట్ చేసింది పాకిస్తాన్ గవర్నమెంట్. విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించేసింది. ఇండియా దాడులు కొనసాగిస్తోందేమో అన్న భయంతో ఇటు నష్ట నివారణ చర్యలను కూడా చేపడుతోంది పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్లో ఇప్పటికే 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అర్ధరాత్రి 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసింది ఇండియన్ ఆర్మీ. దీనికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ ను కూడా రిలీజ్ చేసింది. ప్రెస్ నోట్ ను రిలీజ్ చేస్తూ త్వరలోనే డీటెయిల్డ్ గా కూడా చెప్తామంటూ కూడా ప్రెస్ నోట్ లో భారత ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక నోట్ ను రిలీజ్ చేసింది. ఇక భారత్ పాకిస్తాన్ యుద్ధం ప్రారంభమైనట్టే అర్ధరాత్రి అదును చూసుకొని ఇటు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడికి పాల్పడింది భారత ఆర్మీ. త్రివిధ దళాల దాడి అని మనం పేర్కొనొచ్చు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా అర్ధరాత్రి అదును చూసుకొని పాక్ పై దాడులు చేసింది. పాకిస్తాన్ లో 100 కిలోమీటర్ల దూరం వెళ్లి భారత ఆర్మీ 9 చోట్ల దాడులు జరిపింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ శివ, చెప్పండి. మనం ప్రెసెంట్ చూస్తున్నాము నిన్న అర్ధరాత్రితో ఇటు భారత్ పాకిస్తాన్ ఏదైతే వార్ ఉందో అది అఫీషియల్ గా స్టార్ట్ అయిపోయినట్టు మనం అనుకోవచ్చు. అసలు ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి?
రైట్ సటస్ ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గత కొంతకాలంగా పెహల్గాంలో కాల్పుల ఘటన జరిగిన తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయాలను బట్టి ఫర్దర్గా యుద్ధం ఉంటుంది, అంటే ప్రతీకార దాడి చేస్తామంటూ కూడా భారత ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో యుద్ధం కూడా సంభవించే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య రెండు దేశాల మధ్య యుద్ధం ఉండబోతుంది అనేది కూడా అందరూ భావించారు. ఇటు భారత్ కూడా ప్రతీకార దాడి అనేది గట్టిగా ఉండబోతుంది. ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు, ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు. మరోవైపు ఎవరైతే ఉగ్రవాద స్థావరాలకు ఆశ్రయం ఇచ్చిన వారు కానీ, ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన వారు కానీ దాని వెనుకున్న ప్రాంతాన్ని కూడా ఊడ్చి పారేస్తాం, తుడిచి పారేస్తామంటూ ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి అనుగుణంగానే ఆ ఉగ్రవాద స్థావరాలే టార్గెట్గా రాత్రి 1:28 ఆపరేషన్ ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసి దానిలో భాగంగా ఉగ్రవాద స్థావరాలపై అంటే 5 ప్రాంతాల్లో 9 ఉగ్రవాద స్థావరాలపై టార్గెట్గా చేసుకుని వారు దాడులు జరిగాయి. ఉగ్రవాద స్థావరాలపై కేవలం ఉగ్రవాద స్థావరాల మీదే దాడి చేసినట్టు తెలుస్తుంది. ఎటువంటి సైనిక స్థావరాలపై అటాక్ జరగలేదు. అంటే ఉగ్రవాదాన్ని భూస్థాపితం చేస్తాం, ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని మరీ శిక్షిస్తామనేది భారత్ ప్రధానంగా ప్రతి ఒక్కరికి అందరికీ కూడా చెప్తూ ఉంది. దానిలో భాగంగానే త్రివిధ దళాధిపతులతో సమావేశం నిర్వహించడం కానీ, హోంశాఖ కార్యదర్శి, రక్షణ శాఖ కార్యదర్శి సమావేశం కావడం, మరోవైపు ఈరోజు దేశవ్యాప్తంగా డ్రిల్స్ నిర్వహించాలని అందరికీ ఆదేశాలు జారీ చేయడం, నిన్న హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల సీఎస్లతో సమావేశమై ఈరోజు మాక్ డ్రిల్ నిర్వహించాలి, విపత్తు వస్తే కనుక అంటే వైమానిక దాడులు జరిగితే కనుక దాని నుంచి ఎలా రక్షించుకోవాలి అనే అంశాలపై కూడా అవగాహన కల్పిస్తూ అందరూ మాక్ డ్రిల్లో పాల్గొనాలంటూ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగానే అందరూ కూడా మాక్ డ్రిల్ ఉంటుంది, ఇప్పట్లో అటాక్ ఉండదు పాకిస్తాన్ పైన అని అందరూ కూడా భావించారు. కానీ అనూహ్యంగా భారత్ తీసుకున్న నిర్ణయాలను ఏ సమయంలో కూడా అంచనా వేయలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా రాత్రి 1:28 టైంలో భారత్ అటాక్ చేసింది. అంటే గతంలో మనం చూసుకుంటే కనుక ఏదైతే కాల్పుల ఘటన జరిగిన తర్వాత భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల అసహనం, అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ సైన్యం పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడుతుంది. ఎట్ ద సేమ్ టైం వారు అర్ధరాత్రి సమయంలో ఏ సమయంలో అయితే వారు అటాక్ చేసి భారత సైన్యం పైన, భారత ఆర్మీ చెక్ పోస్టుల పైన దాడి చేశారో అదే సమయంలో భారత్ కూడా పాకిస్తాన్కు ఊహించని దెబ్బ కొట్టింది అనేది కూడా ప్రధానంగా అందరూ భావిస్తున్నారు. దీనికి సంబంధించి అందరూ కూడా ఇటు మిత్ర దేశాలు కానీ ఇటు దేశవ్యాప్తంగా కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది భారత్ తీసుకున్న నిర్ణయాల పట్ల, ఈ అటాక్ పట్ల. అయితే మరికొంతమంది ఒకడుగు ముందుకేసి ముందు భారత్తో యుద్ధానికి దిగితే ఇది కేవలం శాంపుల్ మాత్రమే. ఒకవేళ యుద్ధానికి కాలు దూకితే మాత్రం ప్రపంచ పట్టణంలో పాకిస్తాన్ పేరే ఉండదు, ఆ భూభాగమే ఉండదు, తుడిచిపెట్టుకుపోతుంది అనేది కూడా కొంతమంది నిపుణులు కానీ అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అంటే ఒకవైపు భారత్ దాడి చేస్తున్న నేపథ్యంలో, అటాక్ చేస్తున్న నేపథ్యంలో అంటే ఏం చేయకుండా ఉంటే చేతకానితనంగా మన దగ్గర సామర్థ్యం లేదని అందరూ భావిస్తారు. ఈ నేపథ్యంలోనే దాడి చేయాల్సిన అవసరం ఉందనేది కూడా కొంత ప్రెజర్ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం పైన, పాకిస్తాన్ సైన్యం పైన కూడా ఉంది. ఈ నేపథ్యంలో వారు కూడా అటాక్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటు సరిహద్దులు కాల్పులకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కొంత ఏదైతే లష్కర్-ఏ-తోయిబాకు సంబంధించి కానీ ఇతర కొంతమంది కీలక నేతలు చనిపోయారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది. లష్కర్-ఏ-తోయిబాకు సంబంధించిన చీఫ్ కానీ, మరోవైపు ఏదైతే గతంలో సింధు నది జలాలను ఒప్పందాన్ని విరమించుకునే నేపథ్యంలో పాకిస్తాన్కి నీటిని ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తామంటూ ఎవరైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యక్తి ఈ దాడుల్లో మరణించారని ఒక ప్రచారం జరుగుతుంది. కానీ దానికి సంబంధించి పాకిస్తాన్ ప్రభుత్వం కానీ పాకిస్తాన్ సైనికాన్ని ధృవీకరించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది. కానీ అనేక మంది ఈ అటాక్లో చనిపోయారనేది కూడా ప్రధానంగా తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే అంటే ఎప్పుడెప్పుడు అటాక్ చేస్తారు అనేది కూడా పాకిస్తాన్ భయపడుతూ ఉంది. దానిలో భాగంగా ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, అటాక్ చేయడం మాత్రమే అనేది కూడా చూడాల్సి ఉంది. అంటే యుద్ధం అనేది ఇంకా ముందు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఈ నేపథ్యంలోనే ముందుగానే నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం ఒకవైపు మాక్ డ్రిల్ నిర్వహించాలి, మరోవైపు అటాక్ చేయాలనే భావనలో ముందే ప్రభుత్వం ఉంది. దానిలో భాగంగానే అంటే ఇప్పుడు అటాక్ చేసింది. ప్రతి దాడి జరిగేటప్పుడు వైమానిక దాడులు జరిగితే కనుక ప్రతి దాడి ఆ సమయంలో సాధారణ పౌరులు ఏ విధంగా వారిని రక్షించుకోవాలి, వైమానిక దాడులు కానీ ఇతర ఏమైనా దాడులు జరిగితే ఎయిర్ సైరన్ మోగించడం కానీ, మరోవైపు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళడం, ఇటు ఏదో జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా పలు సూచనలు చేశారు. బంకర్లను శుభ్రం చేసుకుని క్లీన్ చేసుకుని అందరూ కూడా దానిలో వెళ్ళి ఆశ్రయం పొందాలి, అందరూ అక్కడే ఉండాలనేది ప్రధానంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగానే ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో ఉన్న శ్రీనగర్ కానీ, పుల్వామా కానీ, బారాముల్లా, పూంచ్, యూరి సెక్టర్లలో ఉన్న ప్రజలందరూ కూడా వారు ముందుగానే ఏదైతే పుల్వామా అటాక్ జరిగిందో 2019లో సైనికుల వాహనంపై ముందుగా ఒక పథకం ప్రకారం ఒక ముందుగా నిర్ణయించుకున్న దాని ప్రకారం సైనిక వాహనంపై దాడి జరిగింది. ఆ సందర్భంలో 40 మందికి పైగా కూడా సైనికులు మృతి చెందారు. అప్పటి నుంచి కూడా అటువంటి సీజ్ ఫైర్స్ కానీ ఉగ్రవాదుల దాడి కానీ జరిగే అవకాశం ఉందని భయం, ఆందోళన వ్యక్తం చేసిన అక్కడున్న ప్రజలందరూ కూడా బంకర్స్ను నిర్మించుకున్న టన్నెల్స్, అండర్ గ్రౌండ్
టన్నెల్స్ నిర్మించుకుని ఒకవేళ అటువంటి ఘటనలు జరిగితే వాటి నుంచి కాపాడుకునేందుకు రక్షణ పరంగా కూడా వారు కొన్ని నిర్మాణాలు చేపట్టుకున్నారు. దానిలో భాగంగానే ఈ ఏదైతే కొంతమంది మ్యాన్హోల్స్లు దాక్కోవడం కానీ మరికొంతమంది బంకర్లు నిర్మించుకుని బంకర్లలో వారు ఆశ్రయం పొందుతున్నారు. దానిలో భాగంగా ప్రతి ఒక్క ఇంటికి కూడా బంకర్ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా బంకర్లో తలదాచుకోవాలనేది కూడా భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగా వారందరూ కూడా అక్కడే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక మరోవైపు మొత్తం 244 జిల్లాలు 259 ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించాలి. మరోవైపు అంటే అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలనుకున్నప్పటికీ కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతున్నాయో ఆ ఎఫెక్టెడ్ ఏరియాలను కేటగిరీగా డివైడ్ చేశారు. ఢిల్లీ కేటగిరీ 1లో ఉంది, అలాగే కేటగిరీ 2లో ఇటు విశాఖపట్నం, హైదరాబాద్, ఇతర కొన్ని ప్రాంతాలు కేటగిరీ 2లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఏదైతే భారత్ అటాక్ చేసిందో ఆ అటాక్కు ప్రతీకార దాడి అనేది పాకిస్తాన్ చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ దాడిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశాలపై ఇక్కడ ముందుగానే సిద్ధంగా ఉంది. దానికి సంబంధించి త్రివిధ దళాధిపతులందరూ కూడా త్రివిధ దళాలనేవి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ నిన్న రాత్రి జరిగిన ఏదైతే అటాక్ ఉందో దానిలో వాయుసేన కీలక పాత్ర పోషించని చెప్పాలి. అంటే అందరూ కూడా ఉమ్మడి నిర్ణయాలు తీసుకున్నారు. ఉమ్మడి సహకారంతోనే ఈ దాడి సాధ్యమైందనేది కూడా అందరూ చెప్తున్నారు. దానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ నిత్యం మానిటరింగ్ చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా మొత్తం మానిటరింగ్ చేస్తూ ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా నిరంతరం అక్కడున్న ఆర్మీ అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు బోర్డర్స్ నుంచి. మరోవైపు ఇటు పాకిస్తాన్ కూడా బోర్డర్స్ వద్ద కాల్పులకు తెగబడుతోంది. మరి అంటే ఏదైతే అటాక్ జరిగిందో అటాక్ చేసిన దగ్గర నుంచి ఇటు పాకిస్తాన్ బోర్డర్ వద్ద ఆ పాకిస్తాన్ ఆర్మీ కూడా ఆ కాల్పులను ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే అంటే ఒకవైపు నిన్నటి మధ్యాహ్నం వరకు ఆ 2 డ్యాములకు సంబంధించి వాటర్ని నిలిపేసి నీటికి సంబంధించి కష్టాలు పాకిస్తాన్కి ఎదురు కాబోతున్నాయా అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న సందర్భంలో ఒక్కసారిగా మధ్యాహ్నం సమయంలో 28,000 క్యూసెక్ల నీటిని ఒక్కసారి విడుదల చేయడం, దాని ద్వారా అక్కడ లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యే అవకాశం ఉందని కూడా ఒక సంకేతాన్ని పంపడం, అక్కడున్న ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా కూడా ఆ విధంగా డైవర్ట్ చేయడం. మరోవైపు ఇటు దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నాం, అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ప్రజలకు సూచనలు చేయడం, వారందరూ కూడా ప్యానిక్ కాకుండా భయపడకుండా వారందరూ కూడా ఆ ఊహల్లో అంటే ఏ విధంగా ఉంటుంది మాక్ డ్రిల్ అనేది కూడా అందరూ ఊహించుకుంటూ ఏ విధంగా చేస్తారు, మనం ఏ విధంగా దాంట్లో పాల్గొనాలి అనే దానిలో అందరూ కూడా లీనమైపోయి ఉన్నారు. దానికి సంబంధించి ఈరోజు సాయంత్రం అనేది మాక్ డ్రిల్ ఉంది. కానీ ఈలోపే అటాక్ చేయడం అంటే ముందుగానే ఒకవేళ అటాక్ చేస్తే ప్రతి దాడి అనేది ఉంటుంది పాకిస్తాన్ నుంచి, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది కూడా భారత ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగానే మాక్ డ్రిల్ నిర్వహించబోతోంది. దానికన్నా ముందే ఒక అటాక్ అనేది జరిగిపోయింది. అంటే దీన్ని యుద్ధంగా భావించలేము ఎక్కడ కూడా. కేవలం దాడి ఏదైతే జరుగుతుందో అంటే కామన్గా దాడులు జరుగుతాయి, దానిలో ఉగ్రవాద స్థావరాలనే టార్గెట్గా చేసుకుని అక్కడ అటాక్ మొదలైంది. ఇక యుద్ధం ప్రకటిస్తే కనుక అది ఇంకా మరింత భీకరంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. 1971లో ఏ విధంగా అయితే జరిగిందో దాన్ని మించి ఉండే అవకాశం అయితే ప్రధానంగా ఇప్పుడు కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను పాకిస్తాన్ మాత్రం అంచనా వేయలేకపోతుంది. ఇటు పాకిస్తాన్ ప్రభుత్వం కానీ పాకిస్తాన్ ఆర్మీ కానీ ఎటువంటి సిచ్యువేషన్లో కూడా అంచనా వేయలేని దుస్థితిలో ప్రజెంట్ ఉంది అని మనం ప్రధానంగా పాకిస్తాన్ ఉద్దేశించి చెప్పాలనుకుంటే ఆ విధంగా భావించవచ్చు. అంటే ప్రధానంగా ఏదైతే పెహల్గాంలో కాల్పులు జరిగిన తర్వాత దాంట్లో ఒక నేపాలియన్ 25 మంది భారతీయులు చనిపోయిన తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలు అంటే ఉగ్రవాదాన్ని ఏరివేయాలి. ఉగ్రవాదాన్ని ఏరివేయాలంటే ఉగ్రవాదానికి ఆశ్రయిస్తున్న పాకిస్తాన్ ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలంటే నీటిని ఆపేయాలి. దాని ద్వారా వాణిజ్యపరంగా తీసుకున్న వాణిజ్య సహకారం విరమించుకోవాలి. మరోవైపు దౌత్యపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు కానీ ఆ సహకారం కానీ నిలిపివేయాలి. మరోవైపు పాకిస్తాన్ గగనతలం నుంచి భారత్ గగనతలంలోకి ఏదైతే విమానాలను రాకపోకలు అవి నిలిపివేయాలి. దానితో పాటు ఇది ప్రపంచ దేశాలు కూడా కొన్ని దేశాలు ఆ పాకిస్తాన్ విమానాలను వారి గగనతలంలోకి రావడానికి ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో రోజుకు 400 విమానాల రాకపోకలు కొనసాగించే పాకిస్తాన్ కేవలం 20 విమానాలకి పరిమితమైన నేపథ్యంలో రోజుకు కేవలం $5,000 ఇన్కమ్ మాత్రమే వస్తుంది. అక్కడ ఆర్థికంగా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు వాణిజ్యపరంగా అన్ని రకాల సహాయ సహకారాలు భారత ప్రభుత్వం ఏ విధంగా వాణిజ్యపరంగా సహకారం అందిస్తున్నామో దాన్ని విరమించుకోవడం ద్వారా మరికొంత ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. మొత్తంగా చూసుకుంటే ఆర్థికంగా ముందు కుదేలయ్యేలాగా భారత్ నిర్ణయాలు పాకిస్తాన్ పట్ల తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్థికంగా కూడా అతలకుతలమవుతున్న పాకిస్తాన్ పరిస్థితి ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఏదైతే భారత్ ఎప్పుడు అటాక్ చేస్తుంది ఎటు నుంచి వస్తుంది అనేది కూడా ఊహించిన విధంగా వారు ఉన్నారు పాకిస్తాన్ వారు. కానీ ఆ సందర్భంలో అంతర్యుద్ధం కొనసాగుతుంది. మరోవైపు ఇది టీపీటీ కానీ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ కానీ మరోవైపు BLA బలూచ్ లిబరేషన్ ఆర్మీ రెండు కూడా దాడి చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు అంతర్యుద్ధం కొనసాగుతుంది, మరోవైపు భారత్ ఎప్పుడు అటాక్ చేస్తుందో వారు ఊహించని పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఊహకందని విధంగా రాత్రి అనుకున్న టార్గెట్ను రీచ్ అయ్యి ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడంతో దాదాపు 80 మంది వరకు కూడా ఉగ్రవాదులు చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. దాంట్లో ఎవరైతే పాకిస్తాన్కు సంబంధించిన లష్కర్-ఏ-తోయిబాకు సంబంధించిన చీఫ్ ఎవరుతున్నారో అతను సింధు జలాలను ఆపేస్తే మోడీ శ్వాసను ఆపేస్తామంటే ఏదైతే వ్యాఖ్యలు చేశారో అతని గురించి మాత్రం కొంత ప్రచారం జరుగుతుంది. అతను
ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు అనేది కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. కానీ దానికి సంబంధించి పాకిస్తాన్ ప్రభుత్వం కానీ పాకిస్తాన్ సైన్యం కానీ ధృవీకరించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ గురించి ఇవాళ మళ్ళీ అఫీషియల్ నోటీస్ కూడా ఇస్తామంటూ ప్రెస్ నోట్ లో రిలీజ్ చేసింది గవర్నమెంట్. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏ టైంకి దీనికి సంబంధించిన ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ రావచ్చు అనుకోవాలి మనం? రైతు 10 గంటలకల్లా డెఫినెట్గా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. దానితో పాటు ఈ రోజు ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కూడా ఉంది. కేంద్ర కేబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో రాత్రి ఏదైతే అటాక్ జరిగిందో అటాక్ గురించి, అటాక్లో పాకిస్తాన్ ఎంతవరకు నష్టపోయింది ఏంటి, దానివల్ల ఎంతవరకు ప్రభావితమైంది, ఉగ్రవాద స్థావరాలను భూస్థాపితం చేయడంలో మనం సక్సెస్ అయ్యామా లేదా అనేది కూడా ఈ క్యాబినెట్లో ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. దానికన్నా ముందు 10 గంటలకు దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన కూడా ఉంటుంది అనేది కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. దానికి సంబంధించి అంటే ఒకవైపు భారత్ అటాక్ చేసిన నేపథ్యంలో 9 ప్రాంతాల్లో 9 స్థావరాల్లో 5 ప్రాంతాల్లో ఏదైతే స్థావరాలు ఉగ్రవాద స్థావరాలు అయితే ఉన్నాయో 9 స్థావరాలు 5 ప్రాంతాల్లో ఏదైతే పీఓకేలో జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావర కార్యకలాపాలు అనేవి రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. అక్కడే ఉగ్రవాదానికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు ఉంటున్నాయి. అక్కడే ఆశ్రయం పొందుతున్నారు. అక్కడ నుంచి ఆశ్రయం పొంది వచ్చి భారత్ మీద అటాక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రీసెంట్గా జరిగిన ఏదైతే ది రెసిస్టెన్స్ ఫోర్స్ కూడా లష్కర్ ఏ తోయిబా ఐసిస్ అనుబంధ సంస్థగా వ్యవహరిస్తూ 2019లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత వారు తెర మీదకి వచ్చారు. అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రజలను వారి కబంధ హస్తాల్లో ఉంచుకునే విధంగా కూడా వారు వ్యవహరించారు. కానీ టూరిజం డెవలప్మెంట్ కావడంతో రోజు రోజుకు అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆర్థికంగా బలోపేతమవుతున్నారు, కొంచెం బలం పుంజుకున్నారు. ఈ నేపథ్యంలో వారు ఎక్కడ మన మాట వినరు అనే ఉద్దేశంతో వారందరినీ కూడా మళ్ళీ వారి గుప్పిట్లో పెట్టుకునే విధంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో 3 ప్రాంతాల్లో రెక్కి నిర్వహించి ఎక్కడైతే భద్రత తక్కువ ఉంటుందో అక్కడ భద్రత తక్కువ ఉన్న బైసరన్ వ్యాలీని ఎంచుకున్నారు. 15వ తేదీన దీనికి సంబంధించి రెక్కి నిర్వహించి వారం రోజుల తర్వాత అటాక్ జరిగింది. అక్కడ భద్రత తక్కువ ఉంటుంది. దానికి సంబంధించి అక్కడ ఉన్న స్థానికులు కూడా సహకరించారని కూడా సమాచారం ఎన్ఐఏ వద్దుంది. దానికి సంబంధించి దర్యాప్తు ఇప్పటికే ఒక దిశగా వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. కంప్లీట్గా కొంతమంది ఎవరైతే అనుమానితులు ఉన్నారో సహకరించారో వారికి సంబంధించి కూడా కొంత సమాచారం ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందిన నేపథ్యంలో ఎన్ఐఏ వారిని కూడా విచారించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే స్థానికుల సహకారంతోనే బైసరన్ వ్యాలీ కాల్పులు జరపగలిగారు. కాబట్టి ఇప్పుడు స్థానికులు ఎవరు కూడా వారికి సహకరించొద్దు, ఎవరైతే దక్షిణ కాశ్మీర్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని సమాచారం అందుతుందో వారికి ఎవరు సహకరించొద్దు అనేది కూడా ఎన్ఐఏ తెలియజేసింది. దానిలో భాగంగా ఒక పక్కన సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. కొండ ప్రాంతాల్లో సింధు నది పరివాహక ప్రాంతం కానీ, ఇటు మరోవైపు జేలాం నది పరివాహక ప్రాంతాల్లో, ఇటు పుల్వామా కానీ, పెహల్గాం కానీ, ఇతర కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో ఈ ఉగ్రవాదుల కోసం ఎక్కడ నక్కి ఉన్నారో అడవి ప్రాంతంలో ఎత్తైన చెట్లు కానీ ఆ నీటి మధ్య కొండల మధ్య ఎక్కడ నక్కి ఉన్నారనే సమాచారంతో వారందరూ కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మధ్య మధ్యలో వర్షాలు రావడం వల్ల వాతావరణం అనుకూలించక సెర్చ్ ఆపరేషన్ అనేది కొంత అడ్డంకిగా మారింది. కానీ ఒకవైపు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది, మరోవైపు మాక్ డ్రిల్కు ప్రజలందరినీ కూడా సమాయత్తం చేస్తారు. మరోవైపు పాకిస్తాన్కి సంబంధించిన నీటిని అడ్డుకునే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇదంతా కూడా అందరినీ ఆ వేలోకి తీసుకువెళ్ళి అదును చూసి పాకిస్తాన్ మైండ్ కూడా డైవర్ట్ చేసి భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 1:28 అటాక్ ప్రారంభించి 1:44 దీనికి అధికారిక ప్రకటన చేసింది. ఇక దీనికి సంబంధించి అటాక్కు సంబంధించి అటాక్ ఎప్పుడు మొదలైంది, అధికారికంగా ఎన్ని ఫైర్ జెట్స్ మనని వారిపై ప్రయోగించారు క్షిపణులు, అక్కడ నుంచి ఎటువంటి రిప్లై వచ్చింది, ఎంతమంది ఇటు భారతీయులు ఎంతమంది సివిలియన్స్ చనిపోయారు అంటే ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం జమ్మూ కాశ్మీర్ వారు కూడా అటాక్ చేసిన నేపథ్యంలో ఒక 3 భారతీయులు చనిపోయారని ఒక సమాచారం అయితే అందుతోంది. దానికి సంబంధించి ఇంకెంతమంది చనిపోయారు అని కూడా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నుంచి కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ అధికారిక సమాచారం అయితే రావాల్సింది. మొత్తంగా చూసుకుంటే అనుకున్నది టార్గెట్ రీచ్ అయ్యారు అనేది కూడా దేశవ్యాప్తంగాను ఇటు ప్రపంచవ్యాప్తంగా మిత్ర దేశాలందరూ కూడా భారత ప్రభుత్వం అలాగే త్రివిధ దళాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో, ఏదైతే ఉగ్రవాదుల దాడుల్లో మన హిందూ మహిళల సింధూరు తిలకాన్ని తెరిపేసిన నేపథ్యంలో వాళ్ళ భర్తల ప్రాణాలు తీసి వారి సింధూరం తుడిపేసిన నేపథ్యంలోనే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ప్రధానంగా దీనికి ఒక నేమ్ పెట్టారు. కానీ ఇటు ఆపరేషన్ విధవ అనే పేరుతో వారు కూడా అటాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తంగా చూసుకుంటే అనుకున్న టార్గెట్ను ప్రజెంట్ అయితే భారత్ రీచ్ అయిందంటూ కూడా అందరూ ప్రశంసిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సటాస్ భారత్ మధ్య యుద్ధం అయితే ప్రారంభమైంది. నిన్న అర్ధరాత్రి ఇటు టెర్రరిస్ట్ స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేసింది. త్రివిధ దళాల మెరుపు దాడులతో ఇటు టెర్రరిస్ట్ స్థావరాలు పూర్తిగా హతమయ్యాయి. మొత్తం 90 మంది అక్కడ హతమైనట్టుగా తెలుస్తోంది. 9 స్థావరాలపై అయితే దాడి జరిగింది.
ఇక గత నెల పెహల్గాంలో జరిగిన దాడి మనందరికీ తెలిసిందే. పెహల్గాం దాడికి సంబంధించి ఖచ్చితంగా ఇటు రివెంజ్ తీర్చుకుంటాం అంటూ కూడా భారత్ అప్పట్లో ప్రకటించింది. ఇక పెహల్గాం ఉగ్ర దాడిపై భారత్ ప్రతీకార చర్యలు ప్రారంభం చేసింది కూడా. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో టెర్రరిస్ట్ క్యాంపులపై దాడులను ప్రారంభించింది. పాక్ పై ప్రతీకారం తీర్చుకున్న ఇండియన్ ఆర్మీని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. యుద్ధానికి ముందు ఇండియన్ ఆర్మీ ట్వీట్ కూడా చేసింది. ఆ ట్వీట్ ఒకసారి పరిశీలిస్తే విజయం కోసం సాధన, దాడికి సిద్ధమంటూ పోస్ట్ చేసింది ఇండియన్ ఆర్మీ. ఇక చెప్పినట్టుగానే అర్ధరాత్రి ఇటు పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర స్థావరాలపై దాడికి పాల్పడింది. మాట నిలబెట్టుకుంది భారత సైన్యం. అర్ధరాత్రి పాక్ ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది ఇండియన్ ఆర్మీ. ప్రస్తుతం కొనసాగుతున్న సైనిక చర్యలో భాగంగా ఉదయం 10 గంటలకు ఆర్మీ ప్రెస్ నోట్ ను కూడా రిలీజ్ చేసింది. ఆపరేషన్ సింధూర్ విజయంపై అసలు ఏం మాట్లాడతారు అనే ఉత్కంఠ ఇవాళ 10 o'clock మనకి తెలియబోతోంది. ఇక టెర్రరిస్ట్ శిబిరాలపై ఆర్మీ దాడుల వేళ సోషల్ మీడియాలో వీడియోస్ వైరల్ అవుతున్నాయి. 9 బేస్ క్యాంపులపై దాడి చేసింది ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సింధూర్ ను పర్యవేక్షించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇక ఇప్పటికే ఒక ప్రెస్ నోట్ ను కూడా రిలీజ్ చేశారు. ఇవాళ 10 గంటలకు మీడియా ముఖంగా కూడా మొత్తం ఆపరేషన్ సింధూర్ను డీటెయిల్ గా ఇటు చెప్పుకొస్తామంటూ కూడా ఇండియన్ ఆర్మీ ఇప్పటికే ప్రకటించింది. సో ఉదయం 10 గంటలకు ఇంకా హార్డ్లీ 2 hours మాత్రమే ఉంది. ఈ 2 గంటల తరువాత అసలు 10 గంటలకు జరిగే ఆర్మీ ప్రెస్ మీట్ లో ఏం చెప్పబోతున్నారు అనేది భారతీయులంతా కూడా ఉత్కంఠగా వెయిట్ చేస్తున్న తరుణం అని అనుకోవాలి. పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 25 మంది చనిపోయారు. ఒక నేపాల్ సిటిజన్ కూడా చనిపోయారు. దీనికి ప్రతీకారంగా భారత చర్యలను స్టార్ట్ చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో టెర్రరిస్ట్ క్యాంపులే తమ లక్ష్యంగా ఇటు ఇండియన్ ఆర్మీ వార్ ను ప్రకటించింది. పాక్ పై ప్రతీకారం తీర్చుకున్న ఇండియన్ ఆర్మీ ముందుగా ట్వీట్ కూడా చేసింది. ఆ ట్వీట్ ఒకసారి చూస్తే విజయం కోసం సాధన, దాడికి సిద్ధమంటూ కూడా పోస్ట్ చేసింది. ఇక చెప్పినట్టుగానే దాడికి సిద్ధమయ్యి ఆ తర్వాత విజయాన్ని కూడా పొందింది భారత్. మాట నిలబెట్టుకుంది. అర్ధరాత్రి పాక్ ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. మొత్తం 9 మంది అక్కడ హతమైనట్టుగా తెలుస్తోంది. 9 స్థావరాలపై విరుచుకుపడింది భారత ఆర్మీ. ప్రస్తుతం కొనసాగుతున్న సైనిక చర్యలకు సంబంధించి ఇవాళ ఉదయం 10 గంటలకు ఆర్మీ ప్రెస్ మీట్ పెట్టి ఆపరేషన్ సింధూర్ విజయంపై మాట్లాడతారు అని కూడా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన ఒక ప్రెస్ నోట్ ను కూడా రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ లో క్లియర్ గా రాసుకొచ్చారు పెహల్గాం లో జరిగిన ఉగ్ర దాడికి సంబంధించి, ఆ టెర్రర్ అటాక్ కు సంబంధించిన రివెంజ్ స్టార్ట్ అయింది అంటూ కూడా మాట్లాడారు. ఇక మొత్తంగా 9 సైట్స్ కు సంబంధించి టార్గెట్ చేశారు. ఆ 9 స్థావరాలను హతం చేసి అందులో 90 మంది హతమైనట్టుగా తెలుస్తోంది. మొన్న జరిగిన పెహల్గాం టెర్రరిస్ట్ అటాక్ లో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ చనిపోయారు. దీనికి సంబంధించి ప్రతీకార చర్యగా నిన్న అర్ధరాత్రి ఇటు భారత సైన్యం పాకిస్తాన్ లోపలికి 100 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకు వెళ్లి అక్కడ ఉన్న టెర్రరిస్ట్ బేస్ క్యాంప్స్ ఏవైతే 9 బేస్ క్యాంప్స్ ఉన్నాయో వాటి మీద దాడి చేసింది. అందులో 90 మంది హతమైనట్టుగా తెలుస్తోంది. पाकिस्तानी और इंडिया ने जंग शुरू कर दी है। अभी मेरे बहावलपुर सिटी के अंदर मौलाना मसूद अजहर साहब के जो है मदरसा है उसके ऊपर 4 मिसाइल दागे गए हैं। 4 मिसाइलों के साथ हमला किया गया है मौलाना मसूद अजहर साहब के मदरसे के ऊपर। हम अपनी अफवाज पाकिस्तान के साथ खड़े हैं, लेकिन मेरा सवाल है कि हमारी एजेंसीज कहाँ सोई हुई थी, हमारी अफवाज पाकिस्तान कहाँ सोई हुई थी जब ये हमला हुआ। मुजफ्फराबाद की भी खबर आ रही है कि मुजफ्फराबाद वाली साइड पे भी ये अटैक हुआ है, लेकिन सबसे पहले मेरे बहावलपुर सिटी के अंदर अटैक हुआ है ब्लास्टिक मिसाइल के साथ। उन्होंने हमला किया है मौलाना मसूद अजहर साहब के मदरसे के ऊपर। 4 मिसाइल मारे गए हैं। अभी ये कहना कबल वक्त है कि गोया कितनी सच्चाई है इस खबर के अंदर, किस साइड से ये मिसाइल आए हैं, ये अभी कंफर्म होना बाकी है। लेकिन ये कंफर्म न्यूज़ है कि उनके मदरसे के ऊपर 4 मिसाइल मारे गए हैं। पाकिस्तान जिंदाबाद, पाक फौज जिंदाबाद, इमरान खान जिंदाबाद। पाकिस्तानी और इंडिया ने जंग शुरू कर दी है। अभी मेरे बहावलपुर सिटी के अंदर
मौलाना मसूद अजहर साहब के जो है मदरसा है उसके ऊपर 4 मिसाइल दागे गए हैं। 4 मिसाइलों के साथ हमला किया गया है मौलाना मसूद अजहर साहब के मदरसे के ऊपर। हम अपनी अफवाज पाकिस्तान के साथ खड़े हैं, लेकिन मेरा सवाल है कि हमारी एजेंसीज कहाँ सोई हुई थी, हमारी अफवाज पाकिस्तान कहाँ सोई हुई थी जब ये हमला हुआ। मुजफ्फराबाद की भी खबर आ रही है कि मुजफ्फराबाद वाली साइड पे भी ये अटैक हुआ है, लेकिन सबसे पहले मेरे बहावलपुर सिटी के अंदर अटैक हुआ है। ब्लास्टिक मिसाइल के साथ उन्होंने हमला किया है मौलाना मसूद अजहर साहब के मदरसे के ऊपर। 4 मिसाइल मारे गए हैं। अभी ये कहना कबल वक्त है कि गोया कितनी सच्चाई है इस खबर के अंदर, किस साइड से ये मिसाइल आए हैं, ये अभी कंफर्म होना बाकी है। लेकिन ये कंफर्म न्यूज़ है कि उनके मदरसे के ऊपर 4 मिसाइल मारे गए हैं। पाकिस्तान जिंदाबाद, पाक फौज जिंदाबाद, इमरान खान जिंदाबाद। अभी वीडियो कैच होगी? नहीं होगी। खाली के वाली भाई, हाँ देखना अब हम कैसे आ रही है वहां से। ये नुकसान, ये 9 नंबर, ये मस्जिद तैयबा मरकज उमर करा के अंदर ये नुकसान है। ये मस्जिद